కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఆ పార్టీ నేతల ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని ఆయన వారికి భవిష్యత్తుపై భయం పట్టుకుందని చెప్పారు. తమ పార్టీ అభివృద్ధి నినాదంతో ముందుకు వెళుతుంటే కాంగ్రెస్ పార్టీ లూట్ జూట్ స్కూట్ విధానాన్ని అవలంబిస్తోందని నిప్పులు చెరిగారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నేరేళ్ల ఘటనతో పాటు ఇసుక మాఫియాపై మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పోలీసులు అధికారులు కూడా వారికే మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? సామాన్య పౌరులు, దళితులు, గిరిజనుల కోసమా? శాండ్ మాఫియా, ఇల్లీగల్ వ్యాపారస్తులు, ప్రభుత్వంలో మరి ఇల్లీగల్ పనులు చేస్తున్న వాడిక. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ 2014 కంటే ముందు ఇసుక దందా చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. నాటి పాలనలోనే ఇసుకాసురులు రెచ్చిపోయారని, ఇసుక దందాతో కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. 2007 నుంచి 14 వరకు ఏ సంవత్సరం కూడా ఇసుకపై ప్రభుత్వ ఆదాయం 10 కోట్లు కూడా దాటలేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకపై ఆదాయం భారీగా పెరిగిందని వివరించారు. సంవత్సరానికి 450 కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు, ఈ సంవత్సరం దగ్గర 600 కోట్ల రెవెన్యూ ఇసుక మీద వచ్చినప్పుడు, మరి మీ హయాంలో 10 కోట్లు కూడా ఎందుకు దాటలేదు? ప్రతి సంవత్సరం ఎక్కడ పోయింది మిగతాది? 590 కోట్ల ఆదాయం ఎక్కడ పోయింది? ఏ కాంగ్రెస్ నాయకుల జేబుల్లో, ఎవరి బొక్కసాల్లో పోయింది? ఉత్తమ్ కుమార్ రెడ్డి షుడ్ ఆన్సర్. ఎక్కడ పోయింది ఇసుక మీద వచ్చిన ఆదాయం? ఎప్పుడున్నది మాఫియా? ఎక్కడ ఎవడు చేసిండు ఇసుక దందా? నీ పాట, మా పాట? సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలోనే దళితులపై అకారణంగా దాడి జరిగితే ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళితులపై దాడికి నైతిక బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంటే 5 రోజుల పాటు దళితులు కస్టడీలో ఉండి టార్చర్ గురి చేస్తే ఈ పెద్ద మనిషి ప్రపంచంలో అన్ని విషయాల్లో ట్వీట్ చేస్తాడు. తన కాన్స్టిట్యున్సీలో దళితులని పోలీస్ ఇల్లీగల్ కస్టడీలో 5 రోజులు పెట్టుకొని టార్చర్ చేస్తే స్పందించరా? కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని. దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు కేటీఆర్. మేకల సంక్షేమం గురించి తోడేళ్లు సమావేశం పెడితే ఎలా ఉంటుందో దళితుల సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడటం అలాగే ఉందన్నారు. దళితులపై జరిగిన దాడుల్లో మొదటి ముద్దాయి కాంగ్రెస్సే అవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు మేకల సంక్షేమం గురించి తోడేళ్లు పెట్టి సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, మేకల సంక్షేమం గురించి, గొర్రెల సంక్షేమం గురించి తోడేళ్లు సభ పెట్టి ఉపన్యాసం ఇస్తే ఎట్లా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ దళితుల సంక్షేమం గురించి మాట్లాడితే కూడా అంతే చిల్లరగా ఉంటుంది. ఎందుకంటే ఒకటా రెండా ఎన్నున్నాయి మీ అందరికీ తెలుసు. కారంచేడు, చుండూరు, ఇక చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు. ఎన్నున్నాయంటే నిజంగా చెప్పాలంటే ఒకవేళ నిజంగా కూడా ఈ దేశంలో దళితులు ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక వేయాల్సి వస్తే, వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలకు, వాళ్ళ మీద జరిగిన దాడులకి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు A1 ముద్దాయి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అవుతుంది. దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని ద్వేషించుకుంటోందన్నారు కేటీఆర్. సిరిసిల్లకు వెళ్తున్నామంటున్న కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి ఏం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు ఎన్కౌంటర్లతో నెత్తురు పారించిన చోట తాము నీరు పారుస్తున్నామని కేటీఆర్ అన్నారు.